కథ చదివినటువంటి వాళ్ళకి, చదివించినటువంటి వాళ్ళకి, వినినటువంటి వాళ్ళకి చక్కగా ఆ వైకుంఠవాసుడి తాలూకా సన్నిధానంలోకి చేర్చుకుంటాడు సుమా అనేటువంటిది ఈ 23వ అధ్యాయం తాలూకా ప్రతిఫలం. మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిగం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిశ్చేదసాదనం. మహాగణాధిపతయే నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీపతి ధీనామవిత్రయవతు వాగ్దేవ్యై నమః. ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదావరం నారదం పరిపప్రశ్చర్వాల్మీకిర్మునిపుంగవం కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాన్ కస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. మహాగణాధిపతయే నమః. కార్తీక దామోదర దేవతాభ్యో నమః. ఈరోజు త్రయోవింశాధ్యాయం 23వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తిని పొందుట. క్షేత్రంలోనే పురంజయుడు ముక్తి ఏ విధంగా పొందాడు, రాజ్యాన్ని చక్కగా గెలుచుకున్నాడు. ఓడిపోయినటువంటి రాజుల దగ్గర, ఆ కాంబోజ రాజు గారి దగ్గర మళ్ళా ఆ రాజ్యాన్నంతా కూడా గెలుచుకొని చివరికి తన ఇంటికి వచ్చేసాడు. వచ్చిన తర్వాత దైవజ్ఞులు, తపోనిష్ఠాపరులు, మునీశ్వరులు వాళ్ళందరి దర్శనం శుభ్రంగా చేసుకున్నాడు. అది అయిన తర్వాత శ్రీరంగపట్టణం క్షేత్రం, శ్రీరంగ క్షేత్రమున ప్రవేశించడానికి శ్రీరంగ క్షేత్రం వెళ్ళిపోయాడు. అగస్త్యుడు మరలా అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవ, విజయమొందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపుడు అని అడుగుగా అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. అయ్యా, ఈ పురంజయుడు అనేటువంటి రాజు ముందు పరమ దుర్మార్గంగా ప్రవర్తించి రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించకుండా అనేక రకాల అగత్యాలు చేసి చివరికి ఒక మునీశ్వరుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు తాలూకా ఉపదేశం ద్వారా మళ్ళా కార్తీక మాసంలో పౌర్ణమి రోజున అనేక రకాల దాన ధర్మాలు చేసి, అలాగే కార్తీక పౌర్ణమి రోజున జ్వాలాతోరణం, ఆకాశ జ్యోతి ఇవన్నీ కూడా దర్శించుకున్న తర్వాత అన్నదానాలు, అనేక రకాల దానాలు చేసిన తర్వాత చివరికి మరలా ఆ కాంబోజరాజుపై దండెత్తి విజయాన్ని పొంది మరలా తన రాజ్యానికి వచ్చి రాజ్యపాలన చక్కగా చేసుకుంటున్నాడు అని చెప్పేసి వశిష్ఠుల వారు ఆ జనక మహారాజు గారికి ఈ విషయాన్ని చక్కగా చెప్పారు. అప్పుడు అగస్త్యుడు అలా అత్రి మహాముని గాంచి చూసి, ఓ ముని పొంగవులారా, విజయం చక్కగా పొందినటువంటి ఆ పురంజయుడు అనేటువంటి మహారాజు కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావము అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి
నిరాటంకంగా తన రాజ్యాన్ని ఏలుచుండెను, పరిపాలన చేయుచుండెను. గెలుచుకున్నటువంటి ఆ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావం వలన అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదు. ఈ రెండు శేషాలు కూడా ఉండకూడదు. అగ్ని ఉందనుకోండి, మనం చక్కగా మొత్తం ఆర్పేసేయాలి. అంతేగాని ఏమాత్రం ఒక అగ్గి కణం కానీ ఒక అగ్గి బొగ్గు కానీ ఉంచామనుకోండి, అది మళ్ళా రాజుకొని మళ్ళా పెద్ద మంట ఏర్పడి ఆ పక్కన ఏవైనా ఎండుగా ఉండేటువంటి కట్టెల మీద పడి పెద్ద మంట ఏర్పడుతుంది. అందుకే అగ్నిశేషాన్ని ఉంచకూడదు, అగ్నిని పూర్తిగా ఆర్పేయాలి. అలాగే శత్రుశేషం, శత్రువు అనేటువంటి వాడిని పూర్తిగా జయించాలి. జయించి ఏరి పారేయాలి, ఎవరిని ఉంచకూడదు. అలా సైనికుడు నా తాలూకా చుట్టం, ఇల్లు మా తాలూకా బంధువు అనేటువంటిది ఉంచకూడదు. శుభ్రంగా ఏరి పారేయాలి. పారిస్తే ఆ శత్రుశేషం అనేటువంటిది ఉండదు. అగ్నిశేషము శత్రుశేషము లేకుండా రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తున్నాడు. తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకంగా తన రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేస్తున్నాడు. తిరిగి మళ్ళా రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా, అయ్యా పురంజయ మహారాజు గారు చక్కగా గెలుచుకొని కాంబోజరాజు గారి దగ్గర తన రాజ్యాన్ని తీసుకొచ్చేశారు. అలాగే ఆ కాంబోజరాజు గారి తలక రాజ్యాన్ని కూడా మొత్తం ఆక్రమించుకొని మన రాజ్యం ఆ రాజ్యం కలిపి చక్కగా పరిపాలన సాగిస్తున్నారు రాజుగారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కానీ ఆపద కానీ ఏమీ లేదు. అలాగే గోగ్రాసం కూడా చక్కగా దొరుకుతున్నది. పశుపక్ష్యాదులన్నీ కూడా హాయిగా ఉన్నాయి. పక్షులు కూడా తెల్లవారి ప్రాతకాలంలో లేచి కిలకిల ధ్వనులు చేస్తూ చెట్ల మీద చక్కగా ఫలాలు ఎప్పుడైతే ఉన్నాయో పక్షులు ఆ ఫలాపేక్షకి చక్కగా చెట్ల మీద కిలకిలమంటూ కిచకిచమంటూ ధ్వనులు చేస్తూ ఆహారాన్ని తింటూ ఒక పక్షి ఇంకో పక్షికి పొడుస్తుండడం, ఆ పక్షి ఈ పక్షి పొడుస్తుండడం, సరదాగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నాయి. అలాగే గోవులు, గోగ్రాసం చక్కగా ఉంది. ఎక్కడ పడితే ఎక్కడ వ్యవసాయాలు, ఆ వ్యవసాయాల్లో గడ్డి, ఆ గడ్డి శుభ్రంగా తింటూ హాయిగా బలిష్టంగా చక్కగా ఆ గోమాతలు, అలాగే వృషభాలు, ఎద్దులుంటేనే ఈ ఆవులకి సంతానోత్పత్తి కలుగుతుంది. సరైనటువంటి దూడలను వేసి చక్కగా ఆవు దూడలు పాలు ఇస్తూ ఆ ఉండేటువంటి ప్రజలకైతేనేమి, అలాగే ఆ దేవాలయాలకైతేనేమి ఆవు పాలు చక్కగా అభిషేకాలు చేసుకుంటూ చక్కగా ఉన్నది. బీడు భూములు అనేటువంటివి మరి లేవు. ఎక్కడా కూడా వర్షాలు లేకపోతే భూములన్నీ కూడా బీడు బారిపోయి పనికి రాకుండా పోతాయి. సకాలంలో వర్షాలు పడుతున్నాయి. ఎందుకు? ఈయన ధర్మాత్ముడు, ధర్మం చేశాడు, చక్కగా పరిపాలన చక్కగా ఇప్పుడు చేస్తున్నాడు. ఆ వైకుంఠవాసం తాలూకా మాటలు విని చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఎవరికి ఎటువంటి లోటు లేదు సుమా. అలాగే ఆ ప్రజలెవరు కూడా అందులో పేదవాళ్ళు అనేటువంటి ప్రశ్నే లేదు. అందరూ చక్కగా కుల వృత్తులు చేసుకొని ధనాన్ని సంపాదించుకుంటూ హాయిగా కుటుంబాలతోటి పుత్ర పౌత్రాభివృద్ధితోటి ఆ రాజ్యంలో, పురంజేటి తాలూకా రాజ్యంలో చక్కగా ఉన్నారు. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం చాలా గొప్పది. పరాక్రమవంతుడు.
పవిత్రుడు, సత్యదీక్ష తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగ నేత. ఆ విధంగా ఆ రాజ్యంలోని మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటూ ఉండేవాడు. విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, అలాగే పవిత్రంగా ఉండేటువంటి వాడు. పవిత్రుడు అంటే ఏమిటి? చక్కగా తెల్లవారు లేచి స్నానం చక్కగా చేసుకుంటూ తెల్లవారి స్నాన సంధ్యానుష్ఠానాలు చక్కగా నిర్వర్తిస్తూ, అలాగే రాజులకి ఆ రాజ్యంలో ఎన్ని దేవాలయాలని ఆయన కట్టించాడో అన్ని దేవాలయాలకి కూడా చక్కగా వెళ్ళి దీపారాధనలు చేస్తూ, రాజుగారు కూడా చక్కగా దీపారాధనలు చేస్తూ దైవ ధ్యానంతో ఆ దైవానికి సంబంధించినటువంటి మనులు మాన్యాలు ఆ అర్చకులందరికీ కూడా సుఖపెడుతూ చక్కగా పరిపాలన చేస్తున్నాడు. దేవాలయాలకి వెళ్తున్నాడు. వేదాంగవేత్త అయి ఉండెను. చక్కగా వేదాలను బ్రాహ్మణోత్తముల్ని ఆ రాజ్యానికి పిలిపించి ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము, అలాగే యజుర్వేదము, ఈ 4 వేదాలు కూడా చదివిస్తూ ఆ బ్రాహ్మణోత్తముల తాలూకా ఆశీస్సులు కూడా పొందుతున్నట్ట. అలాగే ఆ బ్రాహ్మణోత్తముల చేత యజ్ఞయాగాది క్రతువులు కూడా తన రాజ్యంలోనే చేయిస్తూ ఉన్నట్ట. ఈ పురంజయ మహారాజు గారు తేజోవంతుడు. ఎప్పుడైతే ధర్మనిష్టా పరిష్ఠుడయ్యాడో మంచి తేజస్సు, చక్కగా దేదీప్యమానమైనటువంటి ముఖవర్చస్సుతోటి ఉన్నాడు ఈ పురంజయ మహారాజు గారు. అలాగే భక్త ప్రియవాది అంటే చక్కగా తనకు తెలిసినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేయడం. ఈయన భక్తుడు నా దగ్గరికి వచ్చాడు, ఆయన కూర్చోబెట్టడం, ఆయనకి కూర్చోబెట్టి నీకేం కావాలి, నీకేమైనా లోటు ఉందా, నేను తప్పకుండా తీరుస్తాను అని చెప్పి భక్తుల యందు ప్రియవాదిగా మాట్లాడుతూ అనేక శత్రువులను జయించి దశ దిశగా తన అఖండ కీర్తిని ప్రశంసించెను. శత్రువు ఎంతమందిని జయించాడో లెక్క జమా లేదు. ఆ కాంబోజరాజు గారి తాలూకా రాజ్యంలో ఉండేటువంటి మొత్తం కోటలు పేటలు అన్నీ కూడా ధ్వంసం చేసేసాడు. ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజల్ని తన రాజ్యంలో కలుపుకున్నాడు. అలాగే సామంతరాజులు ఎంతమంది ఉన్నారో ఆ రాజుగారి దగ్గర పనిచేసేటువంటి మొత్తం వ్యక్తులందరినీ కూడా తన రాజ్యంలోనే కలుపుకున్నాడు. ఆ విధంగా పురంజయ మహారాజు గారు చక్కగా కీర్తిని సంపాదించుకున్నాడు. శత్రువులకు సింహస్వప్నమై విష్ణుసేన దురంధరుడై కార్తీక మాస ప్రభావము చేత కోటికి పరిగెత్తి అరిషత్ వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. చక్కగా సింహస్వప్నం పరుడై విష్ణు సేవా దురంధరుడై విష్ణు భక్తుల తాలూకా విష్ణుమూర్తి తాలూకా ఆదరణాభిమానాలు పొంది కార్తీక మత ప్రభావం వల్ల కోటికి పరిగెత్తి అరిషత్ వర్గాలను కూడా జయించాడు. ఈ మహారాజు గారు కామ క్రోధ మోహ మద మాత్సర్యాలనే అరిషత్ వర్గాలను కూడా జయించేశాడు చక్కగాను. ఇన్నేళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులతో ఉత్తముడై రాణించుచుండెను. ఇప్పుడు ఆయన విష్ణు భక్తులందరికీ కూడా దురంధరుడై
అలాగే సత్పురుషులతో ఆనాడు రాజ్యం ఓడిపోయేక ముందు, అలాగే కొంతకాలం క్రిందట శత్రువులు ఎక్కువ ఉండిపోయి అనేక రకాల దొంగలతో సావాసం చేసి దొంగతనాలు చేయించి సంగోడు ధనాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి మనసు మార్చుకొని దైవారాధన చేస్తూ విష్ణు భక్తుడై మనసు పూర్తిగా మారిపోయి తన ప్రవృత్తిని మార్చుకుంటూ సత్పురుషులతోటి ఉత్తమమైనటువంటి రాణింపుతో ఉండెను. చక్కగా ఉన్నాడు, అవన్నీ మర్చిపోయాడు, చేసేటువంటి చెడు పనులన్నీ కూడా మర్చిపోయాడు. ఆయనను తనకు తృప్తి లేదు, అయినా సరే ఆయనకి ఇంకా తృప్తి లేదు, ఇంకేదో సాధిద్దాం. విష్ణుమూర్తి ఆనాడు వైకుంఠవాసులు చెప్పింది అంతా చేసేసాం, ఇప్పుడు ఇంకేదైనా కొత్త పద్ధతిలో వెళ్దాం అనేటువంటి దృష్టి రాజుగారికి కలిగింది. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతాత్ముడు అగును అని విచారించుచుండెను. ఏ క్షేత్రం వెళ్తే బాగుంటుంది, ఏ క్షేత్రంలో ఏ భగవంతుడు ఉన్నాడు, ఆయన్ని సేవిస్తే బాగుంటుందా, తానులో తాను విమర్శన చేసుకున్నట్ట. ఏ క్షేత్రం వెళ్దాం, తిరుపతి వెళ్దామా, అప్పుడే వెళ్ళొచ్చాను చాలాసార్లు. కాశీ వెళ్దామా, కాశీ కూడా వెళ్ళొచ్చాను. రాజుగారు కదా, ఆయనకేమిటి, అన్ని క్షేత్రాలు కూడా తిరిగి వచ్చేసాడు. ఇంకా ఆలోచిస్తున్నాడు, ఇంకేదైనా పెద్ద క్షేత్రం వెళ్ళి అక్కడ మనం దైవ సాన్నిధ్యంలో సేవ చేసుకుందాం అనే సంకల్పం కలిగింది. అందుకు మనిషికి అన్నిటికన్నా ముఖ్యం మనసు. ఆ మనసు పెడితే ఇది చెడు, ఇది మంచి అనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఆలోచించుకునేటువంటి స్థితి మానవుడికి ఏర్పడుతుంది. దుర్బుద్ధి పుట్టినా పుట్టచ్చు, అలాగే సద్బుద్ధి పుట్టినా పుట్టచ్చు. అది దైవానుగ్రహం, ఆయన తాలూకా అంతర్గత శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు ఆయన ఆత్మమంచన చేసుకొని ఆలోచించుకుంటే ఇది తప్పు, ఇది ఒప్పు అనేటువంటిది తానుకి తానే అది గుర్తించుకోవాలి. అటువంటి స్థితి ఈయనలో ఏర్పడ్డది. ఏదో చెడు పనులు చేశాడు, చక్కగా ఆ వైకుంఠవాసం తాలూకా ఉపదేశం పొందాడు, రాజ్యాన్ని చక్కగా గెలుచుకున్నాడు, పరిపాలన చక్కగా సాగిస్తున్నాడు. ఇంకా ఆయనకి ఏదో లోటు ఉండిపోయింది. అన్ని క్షేత్రాలు దర్శనం చేసేసుకున్నాడు. ఇంకెక్కడైనా క్షేత్రం ఉందా, అక్కడ దర్శనం చేసుకుంటే బాగుంటుందా అని ఆత్మవంచన చేసుకుంటున్నట్ట. ఒకానొక నాడు ఆకాశవాణి పలుకుతున్నదిట. ఒకనొక టైంలోని ఈయన ఆలోచిస్తూ ఉంటే ఆకాశవాణి ఈ విధంగా పలుకుతున్నదిట. ఓ పురంజయ, కార్తీక తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. కార్తీక మాసంలోని కావేరీ తీరంలో, కావేరీ అనేటువంటి ఒక నది, ఆ కావేరీ నది దగ్గర ఒక శ్రీరంగ క్షేత్రం, సాక్షాత్తు ఆదిశంకరాచార్యులు మహానుభావులు అందరూ కూడా శ్రీరంగపట్టణంలోని తపస్సు చేసుకునేటువంటి వాడు. అంత పవిత్రమైనటువంటి శ్రీరంగపట్టణ క్షేత్రము ఒకటి ఉంది. శ్రీరంగ క్షేత్రం దగ్గర దానిని రెండవ వైకుంఠం అని పిలిచెదరు. నీవు ఉన్నది శ్రీ మహావిష్ణువు ఉన్నదే వైకుంఠం అనుకుంటున్నావు, అది ప్రథమ వైకుంఠం. రెండవ వైకుంఠం అనేటువంటిది శ్రీరంగపట్టణము. ఆ శ్రీరంగపట్టణంలో శ్రీరంగనాథుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠవాసుడు కొలువై ఉన్నాడు. ఆయనకి మనం సేవ చేసుకోవచ్చు. ఆయనకి రెండవ వైకుంఠుడు అని పిలుస్తూ ఉంటారు ఆ శ్రీరంగనాథుని. నీవచ్చటికి వెళ్ళి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము చెప్పేశాడు ఈ ముని పొంగవుడు. ఆకాశవాణి నుంచి ఆ ముని పొంగవుడు ఒకడు
కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రంకి వెళ్ళిపో. అక్కడ శ్రీహరిని నువ్వు చక్కగా పూజ చేయి. నీకు ఉన్నగాడికి ముక్తి మోక్షం ఎక్కువగా వస్తుంది, వెళ్ళవయ్యా అని చెప్పాడు. నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తిని పొందుదువు అని పలికెను. అంటనే ఆకాశవాణి ద్వారా వచ్చేటువంటి మాటలు. ఆకాశ మార్గంలో ఎవడో ముని వెళ్ళిపోతుంటే ఈయన తపస్సు చేసుకుంటున్నాడు. ఈ పురంజరుడు ఆలోచిస్తున్నాడు. మంచి ఆలోచిస్తున్నప్పుడు మునీశ్వరుల తాలూకా ఆశీర్వచనం మనకు ఉంటుంది. అలా వెళ్ళిపోతుంటే ఈయన ఏదో ఆలోచిస్తున్నాడు పురంజయుడు, ఏదో సలహా ఇద్దాం అని చెప్పేసి, నువ్వు అన్ని క్షేత్రాలు తిరిగేసావు, రాజ్యపాలన అయిపోయింది, నీకు ముక్తి మోక్షం కావాలని నువ్వు ఆలోచిస్తున్నావు, అవి కావాలంటే శ్రీరంగపట్టణం వెళ్ళిపోవయ్యా అని చెప్పేసి అన్నాడు. వెంటనే ఆ విధంగా ముక్తి మోక్షం కోసం ఆ శ్రీరంగపట్టణానికి వెళ్ళడానికి ఆ పురంజయ మహారాజు గారు సంసిద్ధుడయ్యాడు. అంతటా పురంజయుడు ఆ యశశీలవాణి ఆకాశవాణి వాక్యాలు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యం ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలను దర్శించెను. ఆ తన రాజ్యాన్ని చక్కగా పరిపాలన చేశాడు. రాజ్యకాంక్ష మరి లేదు. అలాగే సంసారం మీద కూడా ఆయనకి మక్కువ లేదు. అన్నీ అనుభవించాడు. పుత్ర పౌత్రాభివృద్ధి, కొడుకులు, కూతుర్లు, మనవలు, ముని మనవలు, రాజ్యం, ఆస్తులు పాస్తులు అన్నీ ఉన్నాయి. ముక్తి మోక్షం లేదు, కావాలి. అందుకేం చేశాడు, మంత్రులకు పిలిపించాడు. మంత్రులకు పిలిపించి, అయ్యా మీరందరూ కూడా నా రాజ్యాన్ని సక్రమంగా పరిపాలించుకోండి, ఎటువంటి లోటు లేకుండా ఉండండి. నేను మీకు మళ్ళా అక్కడి నుంచి గూఢచారులు పంపిస్తాను. ఏ క్షేత్రం అయితే వెళ్ళిపోతున్నానో ఆ క్షేత్రం దగ్గర నుంచి గూఢచారులను పంపిస్తాను. ఏమైనా పొరపాటున రాజ్యం భ్రష్టు పట్టించారా ఒప్పుకోను అని చెప్పి ఆ మంత్రులందరికీ కూడా తన రాజ్యాన్ని అప్పచెప్పేశాడు. సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున అనేక రకాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శ్రీశైలము, అలాగే కాశీ క్షేత్రము, అలాగే బోల్డ్ ఉన్నాయి కదా. కృష్ణేశ్వరం, సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జున, ఉజ్జయినీన ఓంకారం అమలేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాగదంచ, డాకిన్యాం భీమశంకరం, సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావరణే, వారణాస్యంతు విశ్వేశం, గౌతమీ తటే హిమాలయే తువేదారం, కృష్ణేశంచ విశాలయే. అలాగా మొత్తం క్షేత్రాలన్నీ కూడా తిరిగి చివరికి శ్రీరంగపట్టణానికి చేరుకున్నాడు. అనేక రకాల దేవతల్ని సేవించాడు. గొప్ప గొప్ప మునీశ్వరుల్ని, తపస్సాలుని కలుసుకున్నాడు. ఆ విధంగా అలాగ వెళుతూ చివరికి పుణ్యనదులు కొన్ని ఉన్నాయి. గంగే యమునే జైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఉన్నాయి. ఆ పుణ్యనదుల్లో కూడా స్నానం చేస్తే నాకు కొంత ముక్తి మోక్షం వస్తుంది అని చెప్పేసి కొన్ని పుణ్యనదుల్లో కూడా స్నానాలు చేసుకొని చివరికి శ్రీరంగపట్టణానికి చేరుకున్నాడు. మొత్తం వెంటనే వెళ్ళిపోలేదు శ్రీరంగపట్టణం. ఈ క్షేత్రాలన్నీ తిరిగాడు. అలాగే రాజ్యాలు కూడా చూశాడు. అంగ వంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమావళ నేపాళ గౌళ సింహలోత్కల ద్రవిడ కర్ణాటక నాట కుక్కురు గురు గాంధార విదర్భ విదేహ మాకిలిక బర్బర కేకయ కోసల కుంతల రాజ్యం ఒకటి ఉంది. ఈ రాజ్యాలన్నీ కాంబోజ అక్కడ కూడా వెళ్ళాడు. ఎవరి దగ్గర అయితే గెలుచుకున్నాడో కాంబోజ రాజుతో యుద్ధం చేశాడు కదా, ఆ రాజ్యం కూడా చూడడానికి వెళ్ళాడు ఒకసారి. ఆ కాంబోజ రాజు
ఓడిపోయాడు. రాజ్యం ఈయన ఆధీనంలో ఉంది. తన ఇంటి దగ్గర హాయిగా ముక్కు మూసుకొని ఉన్నాడు ఆ కాంబోజరాజు. అవన్నీ చూసుకున్నాడు. చివరికి అన్ని రాజ్యాలు కూడా సేవించి దర్శించుకొని ఆయా దేవతలను చక్కగా సేవించుకొని పుణ్యనదుల్లో స్నానం చేసుకుంటూ శ్రీరంగపట్టణాన్ని చేరుకున్నాడు. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథుని ఆలయమున శేషశయ్యపై పవలిస్తున్నటువంటి శ్రీరంగనాథుని చూసి పరవశమై ఆనందించి చేతులు జోడించను. ఎలాగైతేనే శ్రీరంగపట్నం వెళ్ళిపోయాడు. అక్కడ శాశ్వపాన్పుపై పవలిస్తున్నాడు ఎవరు? శ్రీరంగనాథుడు. ఆ శ్రీరంగనాథుడు పవలిస్తుంటే చూడ్డానికి చక్కగా దేదీప్యమానంగా ఉంటుంది. శాశ్వపాన్పు మీద చేతులు జోడించాడు. ఓ మహానుభావ శ్రీరంగనాథ స్వామి, దామోదర, గోవింద, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, ఋషికేశ, ద్రౌపదీ మాన సంరక్షక, దీనజన రక్షక, భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరనాథ, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రం చేశాడు. మొదట దామోదర, కార్తీక దామోదరుడు కదా. శ్రీ మహావిష్ణువు తాలూకా రూపాలు ఇవన్నీ కూడా ఏకో నారాయణో హరి, పరమాత్మ అనేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు ఒకటే. ఆయన రూపాలు మార్చుకుంటాడు. రూపాలు మార్చుకుంటూ దేనికి రూపాలు మారుస్తున్నాడు? భక్తుల్ని కాపాడాలి అనేటువంటి దృష్టితోటే రాముడుగా, కృష్ణుడిగా, దామోదరుడిగా, గోవిందుడిగా, ఋషికేశగా, ఈ విధంగా అనంతగా, అచ్యుతుగా, ముకుందుగా, పురాణ పురుషుగా ఆయన రూపాలు మార్చుకుంటూ అనేక నామధేయాలతోటి వర్ధిల్లుతున్నాడు. ఎవరో వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణమూర్తి. ఆ విధంగా ద్రౌపదీ మాన సంరక్షక, దీనజన భక్తపోష, దీనజనులుకి పోషించేటువంటి వాడా, ఈ విధంగా స్తోత్రం చేసుకుంటూ రక్షమాం పాహిమాం రక్షమాం దాసోహం, పరమాత్మ నేను నీకు దాసోహం అయిపోయాను అంటే నేను నీకు లొంగిపోయాను. ఒక పరమాత్మ దగ్గర, ఒక వైకుంఠ వాసుని దగ్గర ఒక మానవుడు లొంగడం పెద్ద విశేషం కాదు. తనంత తాను లొంగిపోతాడు. తేనుకు భక్తి కోసం లొంగిపోతాడు. ఆ విధంగా విష్ణు స్తోత్రాన్ని చేశాడు. కారణం ఏమిటి? విష్ణుమూర్తి తాలూకా పారాయణలు, పూజలు, పునస్కారాలు, స్తోత్రాలు ఇవన్నీ చేయబట్టే రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. వాళ్ళందరినీ ఎలా మరిచిపోతాడు మరి? ఆ విధంగా చక్కగా స్తోత్రం చేస్తూ ఆ రంగనాథుడికి పరిపరి విధములుగా స్తోత్రం చేసి ఆ రంగనాథ క్షేత్రంలోని ఉన్నట్ట. కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరను. శ్రీరంగనాథుని చక్కగా దర్శనం చేసుకున్నాడు. అక్కడ క్షేత్రంలో ఉండేటువంటి విశేషాలన్నీ తెలుసుకున్నాడు. తర్వాత అక్కడ ఉండేటువంటి అర్చకులందరూ కూడా ఫలానా పురంజయరాజు గారు వచ్చారు కాబట్టి ఆహ్వానం పలికి ఆయనకి అనేక రకాల సత్కారాలన్నీ కూడా చేసి శ్రీరంగనాథుని మెడలో ఉండేటువంటి తులసిమాల తీసి ఈ రాజుగారి మెడలో వేశారు. ఎందుకంటే రాజుగారు గొప్ప ఆయన కదా. వేసి ఆయనకి ఆ శ్రీరంగపట్టణంలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములు, పండితులు అందరూ కూడా ఆశీర్వచనం చేశారట. యో వైదాన్ బ్రహ్మణో వేదాన్ అమృతేన వృతాన్ పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మచాత్ ఆయుకీర్తిం దజాందదు భాగతేనైవైనం ప్రణయతి బ్రాహ్మణర్షయే ఉద్ధరేత్
బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి ఏవతీర్వై దేవతా సాస్తర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిధిభ్యో దివే దివే నమస్కుర్యాన శ్రీలంకేత్తయే దేతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్యానంతరాయాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్సచిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి అని చెప్పేసి ఆ పండితులందరూ కూడా ఆ శ్రీరంగనాథుని క్షేత్రంలో ఎంతమంది అయితే పెద్ద పెద్ద ఘనపాటీలు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఆయనకి ఆశీర్వచనం చేసి అక్షతలు వేశారు. రాజుగారు వచ్చారని చెప్పేసి అవన్నీ చూసి రాజుగారు మహా ఆనందభరితుడైపోయారు. ఆహా, నాకు ఇంత అందరం ఎక్కించారే వీళ్ళు, నేను ఎంత అదృష్టవంతున్నే అని చెప్పేసి అనుకున్నట్ట. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందరి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుచుండేది. చూసారా, రాజు ధర్మాత్ముడైతే ఆ రాజ్యంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా, సంతోషంగా, హాయిగా, సిరి సంపదలతోటి పంటలు శ్యామలంగా పండుతూ అందరూ ఆరోగ్యంగా చక్కగా ఉంటారు అనేటువంటిది ఇదే నిదర్శనం. రాజు తాలూకా ధర్మం. ఆ విధంగా రాజుగారు గూఢచారుని పంపించగానే మంత్రులందరూ చెప్పారు, ఓ గూఢచారులారా, పురంజర రాజుగారి తాలూకా రాజ్యం ఏమీ కూడా పాడవలేదు, హాయిగా చక్కగా ఉంది, పేద రోద ఎవరు లేరు, చక్కగా కార్తీక మాస రథోత్సవాలు జరుగుతున్నాయి. ఆ వైకుంఠవాసునికి చక్కగా వీళ్ళందరూ పారాయణలు, విష్ణు సహస్ర పారాయణ, లక్ష్మీనారాయణులకి, అలాగే తులసికోట వద్ద మొత్తం ఆ రాజ్యంలో ఉండేటువంటి గంగా, యమున, కృష్ణ, గోదావరి, బాహుద, భీమరథి, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, గభస్తి ఆ నదుల్లో స్నానాలు చేసుకుంటూ, దీపారాధన చేసుకుంటూ ఆ పురంధర మహారాజు గారి తాలూకా రాజ్యంలో చక్కగా ఉన్నారు అని గూఢాచారులు పంపిస్తే, గూఢాచారులు తిరిగి రాజుగారికి, పురంధర రాజుగారికి చెప్పారట, అయ్యా మీ రాజ్యం చక్కగా ఉంది, ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, సకాలంలో వర్షాలు పడుతున్నాయి, భూమి సస్యశ్యామలంగా ఉంది, పశుగ్రాసం చక్కగా ఉంది, ఎవరికి ఏ లోటు లేదు, మీరు చక్కగా క్షేత్రాలు దర్శనం చేసుకోండి మహాప్రభు అని చెప్పి ఈ గూఢాచారులు చెప్పారు. అక్కడ చూసుకొని వచ్చారు ఆ రాజ్యం వెళ్ళి. తర్వాత అందరూ కూడా ఆరోగ్యంగా కూడా ఉన్నారు ప్రజలందరూ. అయోధ్య నగరము దృఢతర ప్రాకారముగా కలిగి, తోరణ యంత్రద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాలతోటి చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశించుచుండెను. అయోధ్య మనం చెప్పే కదా, అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారావత్యాది పుణ్యనగరి పవిత్రితే. అయోధ్య అదో రాజ్యం, మధుర, అయోధ్య, మధుర, కాశీ, కాంచి, అవంతిక, పురీ, ద్వారా ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు. ఇవన్నీ అయోధ్య చెప్పవలసిందే, మనం వెళ్ళాం కదా, శ్రీరాముని ప్రతిష్ఠించారు. అటువంటి అయోధ్య నగరానికి ఈయన వెళ్తే అక్కడ ప్రాకారాలు ఎంత చక్కగా ఉన్నాయి, చూడ్డానికి దేదీప్యమానంగా శోభాయమానంగా ఉన్నాయిట. అయోధ్యలో ఉండేటువంటి ప్రాకారాలు, గోడలు మంచి ప్రకృతి సిద్ధంగా వాస్తు ప్రకారం చక్కగా కట్టబడి ఉన్నాయి. తోరణ యంత్రద్వారములు, ప్రతి ద్వారం దగ్గర పెద్ద పెద్ద మామిడి తోరణాలు,
కట్టారు. పచ్చగా చక్కగా కనబడుతున్నాయి. అయోధ్య చక్కగా శ్రీరాముడు అక్కడ ప్రతిష్ఠింపబడినటువంటి ఆ ఆలయం ఉంది. అది కూడా దర్శనం చేసుకున్నాడు. గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుక్తమై ప్రకాశిస్తున్నది. అయోధ్య అంటే సామాన్యమా? దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నది. ప్రాకారాలైతేనేవి, గోడలైతేనేవి, అక్కడ ఉండేటువంటి రకరకాల స్తంభాలు, పిలిస్తే పలికేటువంటి స్తంభాలు, ఇవన్నీ కూడా చక్కగా ఉండేటువంటి అయోధ్య నగరాన్ని ఆ రాజుగారు చూసి ఆనందాన్ని పొందేరట. అయోధ్య నగరమునందలి నీరులు యుద్ధ నేర్పరులై, రాజనీతి గలవారై, వైరిగర్భ నేర్పరులై, నిరంతరము విజయశీలులై, అప్రమత్తులై ఉండిరి. మహావీరులు, వీరాది వీరులు అందరూ కూడా అయోధ్య నగరంలోని ఉన్నారు. రాజనీతి తత్పరులు. ఆ రాజనీతి ఏ విధంగా ఉంటుందో, రాజ్య పరిపాలన ఏ విధంగా ఉంటుందో, నీతి కోవిదులు, నీతిమంతులు, అనేక రకాలైనటువంటి వాళ్ళు అందరినీ కూడా చూసి ఎంతో ఆనందాన్ని పొందేట ఈ పురంజయ మహారాజు గారు. ఆ నగరమునందు అంగనామణులు హంసగజాలు పద్మపత్రాయుధాలోచనలై విప్రుల సోనీత్వము చూడ్డానికి ఎంత చక్కగా ఉందంటే ఆ కన్నుల పండుగగా ఉంది. అయోధ్య పట్టణం చక్కగా ఉంది. మరి వర్ణింపడానికి శక్యం లేని విధంగా ఉంది. అలాగే ఆ నగరమందలి వెలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదులు ప్రౌఢులై, వయోగుణ రూపలావణ్య సంపన్నులై ఉండిరి. నాట్య కళలు, నాట్యం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భరతనాట్యం, కూచిపూడి, అనేక రకాల నాట్యాలు ఉన్నాయి కదా. ఆ అయోధ్యలోని నాట్యగత్తెలు ఎక్కువ మంది ఆయన్ని చూసి రాజుగారికి నమస్కారం చేశారట. పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరిన తరువాత పురంజయుడు రాక విని పౌరజనులందరూ మంగళవాయిద్యతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి పూజాంతఃపురమునకు ప్రవేశించిరి. చక్కగా ఆ అయోధ్య అంతా కూడా చక్కగా ఉంది. ఆ పురంజయుడు శ్రీరంగ క్షేత్రం ఆ కార్తీక మాసం వ్రతం ఏ విధంగా చేశాడో చక్కగా సతీమణి సమేతుడై ఇంటికి సుఖముగా మళ్ళా వన్నీ తిరుక్కుంటూ తన రాజ్యానికి చేరుకున్నట్ట. పురంజయుని రాకకు ఆ సౌరజనాదులు మంగళవాయిద్యాలతోటి ఆయనకి ఎదురేగి నగర ప్రదక్షిణ చేసినటువంటి ఆయనకి నగర ప్రదక్షిణ చేయిద్దాము, రాజ్యాన్ని శుభ్రంగా ఆయనకి సింహాసనంలో పెట్టి చక్కగా ఆ పల్లకి పెట్టి తిప్పుదాము అని అనుకుంటున్నారట. వెంటనే ఏం చేశాడు? శ్రీరంగపట్నం నుంచి అయోధ్య వెళ్ళాడు. అయోధ్యలో అనేక రకాలైనటువంటి క్షేత్రాలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ తిరిగేసి చక్కగా తన రాజ్యానికి, స్వామి అయిపోతే మాట్లాడుకుందరు కానీ అయోధ్య పట్టణం చక్కగా తిలకించాడు, ఆనందించాడు. క్షేత్రాలు, దేవాలయాలు, అనేక రకాలైనటువంటి శిల్పాలు చూసి చివరికి తన రాజ్యంకి ఒకసారి వెళ్దాం, ఎంతైనా మంత్రులకి పరిపాలన అప్పచెప్పేశాను, నేను కూడా ఒకసారి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మళ్ళా రాజ్యానికి వెళ్ళేట. అతడు ధర్మాభిలాషి అయి దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన అనుష్ఠించుండను. కొంతకాలము గడిపిన తర్వాత వృద్ధాప్యం వచ్చులచే ఐహిక వాంఛలను వదులుకొని
తన కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించెను. ఈ పురంజయుడు ఇప్పుడు ఎవరికైనా వృద్ధాప్యం అనేటువంటిది వస్తుంది, ముసలితనం. ఆయనకి వృద్ధాప్యం వచ్చింది. పాపం ఉన్నంతకాలం ఎంతో కష్టపడ్డాడు, రాజ్యాన్ని చక్కగా కూరగొట్టి తన రాజ్యంలో కలుపుకున్నాడు, ప్రజలు బాగున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ శరీరం సహకరించాలి కదా. వృద్ధాప్యాన్ని ఎవరు ఆపలేరు. ముసలితనాన్ని ఆపగలమా? ఆపలేం. రోజు రోజుకి వయసు అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ వయసును ఆపగలమా? దానివల్ల ఏమిటవుతుంది? శరీరం దారుఢ్యం తగ్గిపోతుంది, అనేక రకాల అనారోగ్యాలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆ రాజుగారికి వృద్ధాప్యం ఎప్పుడైతే వచ్చిందో తన కుమారునికి రాజ్యాన్ని చక్కగా ఒప్పచెప్పేశాడు. ఆయనకి పట్టాభిషేకం కూడా చేయించేశాడు. తాను వానప్రస్థాశ్రమును స్వీకరించి అరణ్యమునకు వెళ్ళెను. ఆ రాజ్యం అనేటువంటిది చక్కగా తన కుమారుడికి ఒప్పచెప్పాడు. ఆనాడు మంత్రులకి ఒప్పచెప్పాడు తాత్కాలికంగా చూసుకోమని. వంశపారంపర్యం ఏంటి? రాజు తర్వాత రాజు కొడుకే వస్తాడు రాజ్యానికి, ఆ పట్టాభిషిక్తుడు అవుతాడు. ఆ విధంగా తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పాడు, శాస్త్రాస్త్ర విద్యలు నేర్పాడు. రాజ్యపాలన ఏ విధంగా చేయాలో చక్కగా చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ కుమారుడికి యుక్త వయస్సు కూడా వచ్చింది. ఆయన నా తాలూకా శక్తి క్షీణించిపోతున్నది, నీకు రాజ్యపాలన అప్పచెప్పిస్తున్నాను, చక్కగా నాలాగే నువ్వు కూడా పరిపాలన చేసుకో అని చెప్పేసి ఆ రాజ్యభారం అంతా కూడా తన కుమారునికి అప్పచెప్పేసి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. అంటే అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ తపస్సు చేసుకుందామని. తపస్సు చేసుకుంటే ముక్తి మోక్షం అనేటువంటిది వస్తుంది. ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్వేద పురుషాలు. ధర్మం చక్కగా పరిపాలన చేశాడు, అర్థం చక్కగా డబ్బు సంపాదించాడు, అది అందరికీ పెట్టాడు. అర్థం అనేటువంటి తాను తినకుండా రాజ్యంలో అందరికీ పెట్టాడు. కామం కోరికలు అంటే పనికిరాని కోరికలు కాదు, భగవంతుడి మీద చక్కగా దృష్టి పెట్టడం, అది కోరిక. దేవుడి మీద కోరుకోవడం, ఫలానా క్షేత్రం వెళ్ళాం, తిరుపతి వెళ్ళాం, అటువంటివన్నీ కూడా కామ్యాలు అన్నమాట, కోరికలు. అటువంటి కోరికలు చాలా మంచివి. ధర్మార్థ కామ్య మోక్షం కావాలంటే ఏం చేయాలి? అతం తపస్, సత్యం తపస్, శృతం తపస్, శాంతం తపో, ధనస్తపస్యమస్తపో, దానం తపో, యజ్ఞం తపో, బోద్ధవశుభ బ్రహ్మైతదుపా సైతత్తప. తపస్సు చేయాలి. తపస్సు చేస్తేనే వాడికి ముక్తి మోక్షం వస్తుంది. ఇంటి దగ్గర అన్నాలు కూర్చున్న వాడికి ముక్తి కానీ మోక్షం కానీ కలగదు. అప్పుడు వానప్రస్థంకి వెళ్ళి అడవుల్లోని చక్కగా ఆ సెలయేళ్ళు పారుతూ ఉంటాయి, ఆ నీళ్ళు తాక్కుంటూ కందమూల దుంపలు తినుకుంటూ కాలక్షేపం చేస్తున్నట్ట. ఎందుకు? తదనంతరం పరిపాలించేటువంటి నాథుడు ఎవడో కొడుకు చక్కగా పరిపాలన చేసుకుంటున్నాడు. అది ఎలాగా ఆ జనరేషన్ వెళ్తూ ఉంటుంది. ఆ కొడుకు తర్వాత మనవడు తర్వాత ముని మనవడు. ఆ రాజ్యం భ్రష్టత్వం ఏర్పడదు. ఎందుకు? ఈయన ధర్మాత్ముడు తలగా శరీరంలో ధర్మాత్ముడే పుడతాడు. అంగాత్ సంభవసి హృదయాదీజాయతే ఆత్మా వై పుత్రనామాసి. ఆ తండ్రి తాలూకా ఆత్మే పుత్రుడు కదా. ఆ లక్షణాలతోటి చక్కగా గుణవంతుడై మంచి శరీర దారుఢ్యంతో యుద్ధాలు చేసేటువంటి నైపుణ్యంతో చక్కనైన కుమారుడు. ఆయన గొప్ప చెప్పేశాడు రాజ్యాన్ని. పరిపాలన చక్కగా ఉంది, ఏ లోటు లేదు. చక్కగా ముక్కు మూసుకుందాం, వానప్రస్థానికి వెళ్ళిపోదాం. ఆశ్రమ ధర్మాలు పాటించడం మానవుడి తాలూకా లక్షణం. ఆశ్రమ ధర్మాలు అనేటువంటివి ఉన్నాయి అని చెప్పి చక్కగా అడవికి వెళ్ళిపోయి ఘోరంగా తపస్సు చేసేస్తున్నాడు. ఇలా కాదు. ఎందుకు? ప్రశాంతంగా ఉన్నాడు, అన్నీ అనుభవించాడు. విజయం అనుభవించాడు, ఓటమి అనుభవించాడు, కష్ట నష్టాలు, అనేక రకాల దెబ్బలు తగిలాయి.
రక్తం ప్రవాహంలో ప్రవశించింది యుద్ధంలో. ఎన్ని తాపత్రయాలు పడ్డాడు, ఎంత కష్టాలు పడ్డాడు. అవన్నీ అధిగమించుకొని చివరికి వానప్రస్థంలో చక్కగా తపస్సు చేసుకుంటున్నాడు. ఎవరికి? శ్రీమన్నారాయణుడికి. అతడు ఆ వానప్రస్థమునందు కూడా ఏటేటా యథావిధిగా కార్తీక వ్రతము ఆచరించుకొని క్రమక్రమముగా శరీర దారుఢ్యము తగ్గుటటే మరణించి వైకుంఠమునకు పోయెను. మునీశ్వరుడు తపస్సు చేసుకొని అప్పుడు రాజు, ఇప్పుడు వానప్రస్థానికి వస్తే మునీశ్వరుడు. ఎందుకు? తపస్సిద్ధి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పంచాక్షరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. అంతకన్నా ఇంకేం? హరినామస్మరణ, శివనామస్మరణ, ఓం నారాయణాయ, ఓం నారాయణాయ, ఓం నారాయణాయ. అలాగే ఎన్ని కోట్లు 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 చేసేసి ముక్తి మోక్షం కోసం. ఆయనకి కావాల్సింది మోక్షం. అన్నీ అనుభవించాను. నాకు మోక్షం కావాలి, మోక్షం వస్తే మంచిది, దైవత్వం ఏర్పడుతుంది, ఆ వైకుంఠవాసు తీసుకెళ్ళిపోతాడు అని చెప్పి చక్కగా తపస్సులోకి వెళ్ళిపోయి కార్తీక మాస వ్రతం, కార్తీక మాసాన్ని మటుకు మర్చిపోలేదు. అంత తపస్సులోనే కూడా మళ్ళా కార్తీక మాసం రాగానే పాడ్యమి నుంచి ఏకాదశి వరకు ద్వాదశి వ్రతం చేస్తూ దీపారాధనలో, తులసికోట వద్ద దీపారాధనలో, తులసికోట దగ్గరే కాకుండా మారేడు చెట్టు కింద శ్రీవృక్షం, మారేడు చెట్టు కింద ధూపదీప నైవేద్యాలు పెడుతూ లక్ష్మీనారాయణ అశ్వత్థ వృక్షం అంటారు, వేప రావి, లక్ష్మీనారాయణ స్వరూపం. వేప స్త్రీ, నారాయణుడు రావి చెట్టు. ఇద్దరికి కూడా నమస్కారం చేస్తూ దీపారాధనలు చేస్తూ చక్కగా కార్తీక మాసం వ్రతాలు, నోవులు, క్రతువులు, మధ్య మధ్యలో యజ్ఞాలు, యాగాలు. మునీశ్వరుడైనా ధర్మకార్యాలు చేయడం మానిలేదు, చేస్తున్నాడు. చేసి 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 చివరికి చక్కగా సునాయాస మరణం. ఎక్కడ పడితే అక్కడ ఉరిలేసి, ఇప్పుడంటే ఉరిలేసుకోవడం, సముద్రంలో దూకిడం, ఇటువంటి. ఇప్పుడు చక్కగా తపస్సు చేస్తుంటూ చనిపోయాడు. అంటే శరీరం శుష్కించుకుపోతుంది. కొంతమంది మునులు ఏం చేస్తారంటే తపస్సు చేసుకుంటూ చేసుకుంటూ కందమూలం దుంపలు తింటారు. అది అయిపోయిన తర్వాత వదిలేస్తారు. ఆ సెలయేళ్ళలో పారేటువంటి నీళ్లు వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. ఆ రెండు చేతులతోటి శుభ్రంగా చక్కగా తాగేస్తారు. అది అయిపోతుంది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నీళ్ళు కూడా తాగడం మానేస్తారు. ఎందుకు? మోక్ష సాధన కోసం. ఎప్పుడైతే నీరు, ఆహారం ఆ రెండు ఉండవు, గాలి ఉంటుంది కదా, సామాన్యమైన గాలి, ఆక్సిజన్, అది పీల్చుకొని మరికొన్ని సంవత్సరాలు బతికించారు. ఎంతైనా ఆహారం లేకుండా ఉండలేం కదా. ఎంత మునీశ్వరుడైనా ఆయన శరీరం కూడా మానవ నిర్మితమే కదా. ఆయనే వైకుంఠవాసుడేం కాదు, మళ్ళాగా మానవుడే. సాధన చేశాడు బాగా. కొన్నాళ్ళకి శరీరాన్ని వదిలేశాడు, చనిపోయాడు. ఆ విధంగా మరణించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇంకేమిటి, చక్కగా అక్కడి నుంచి వైకుంఠవాసులందరూ వచ్చారు. శ్రీమన్నారాయణమూర్తి పంపించాడు. అయ్యా, పురంజరాజు గారు ఉన్నారు ఆ మునీశ్వర ఆశ్రమంలో. చక్కగా ఆయన జపతపాలు చేశాడు. మంచి విద్వత్తు ఉన్నటువంటి వాడు, ధర్మపారాయణుడు. అటువంటి రాజుగారికి ఇది ఏర్పడింది. శరీరము శుష్కించుకుపోయి వెళ్ళిపోయాడు. కాబట్టి వైకుంఠాన్ని పట్టుకొచ్చేయండి అని చెప్పేసి దూతల్ని పంపించాడు. విష్ణు దూతలు ఎలాగుంటారు? చక్కగా నామాలు పెట్టుకొని, మీ అయ్యప్పల్లాగా శివభక్తుల్లాగే నామాలు పెట్టుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ భృగువుకి, బాహువులకి, వక్షస్థలానికి నామాలు పెట్టుకొని, గంధం బొట్లు పెట్టుకొని, గంధం బొట్టు మీద మరో కుంకం బొట్టు పెట్టి, రుద్రాక్షమాలను వేసుకొని చక్కగా దేదీప్యమానంగా శోభాయమానంగా ఉంటారు. ఆ విష్ణువుడి తాలూకా
భక్తులు వాళ్ళందరూ వచ్చి ఆ రాజుగారిని చక్కగా పుష్పక విమానం మీద తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయారు సుమా అని చెప్తున్నాడు వశిష్ఠుల వారు. ఈ విధంగా ఆ జనక మహారాజు గారికి పురంధర వృత్తాంతాన్ని చక్కగా చెప్పారు. ఈ స్వస్తిభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయం మహేశ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. చిన్నగా వైకుంఠవాసుడు ఆ పురంజరుడికి తీసుకొని వెళ్ళిపోయాడు సుమా అనేటువంటి విషయాన్ని చక్కగా కులంకషంగా ఆ జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్పారు సుమా. హరి ఓం తత్సత్. రేపు 24వ అధ్యాయం అంబరీషుని ద్వాదశీ వ్రతం అనేటువంటి వాడు ద్వాదశీ వ్రతాన్ని ఏ విధంగా చేశాడో అనేటువంటి విషయాన్ని 24వ అధ్యాయంలో చక్కగా చెప్పుకుందాము. స్వస్తి. గోపాల కర్పూర నీరాజనం దర్శయామి శుభకేశరారోహణం.